హలో ఫ్రెండ్స్, ఐఎమ్ కుమార్. అయితే ఈరోజు ఈ సెషన్లో మీకు చూడడం అనే ఒక వర్డ్కి సంబంధించి ఇంగ్లీష్లో ఎలా మాట్లాడుకుంటాం అంటే డిఫరెంట్ టైప్స్లో మనం దీన్ని ఇంగ్లీష్లో చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాచ్, లుక్, సీ, ఇవి మూడింటి గురించి చెప్తాను చూడండి. ఇప్పుడు ఎప్పుడైతే మనం వాచ్ అని ఉపయోగించామో అంటే పర్టికులర్గా అదే పనిగా ఒక వస్తువుని కానీ ఒక ప్రదేశాన్ని కానీ ఒక విషయాన్ని కానీ గ్రహించడం, చూడడం, అబ్జర్వ్ చేయడం, దీన్ని వాచ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వాచింగ్ మూవీ అంటాం. దాని అర్థం ఏంటి? మనం కావాలని వెళ్తాం, టికెట్ తీసుకుంటాం, అక్కడ కూర్చుంటాం, దాన్ని చూస్తాం, సినిమా అయిపోయినంత వరకు కూడా చూస్తాం. దీన్ని వాచ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ వాచ్మెన్ ఉన్నాడు. వాచ్మెన్ ఏం చేస్తాడు? ఒక అపార్ట్మెంట్ దగ్గర కానీ, ఒక షాపింగ్ మాల్ దగ్గర కానీ, ఒక ఇంటి దగ్గర కానీ అదే పనిగా చూస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు, పరిసరాలని గమనిస్తూ చూస్తూ ఉంటాడు. దీన్ని వాచ్ అంటాం. ఇది చూడడమే. కానీ లుక్, మరి దీనికి వాచ్కి తేడా ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు